హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు గణపయ్యని ఇంట్లో పెట్టుకున్నాం కదా, పూజ అయితే చేసుకున్నాము. ఫస్ట్ రోజు నేనైతే 3 రోజులు పెట్టుకోవాలనుకున్నాను. అందుకనేసి ఇంకా ఆ రోజు ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం కూడా పూజ చేసుకొని తర్వాత ఇంట్లో గణపయ్య ఉన్నన్ని రోజులు మనకు పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. గణపయ్య ఇంట్లో ఉన్నన్ని రోజులు మనము పొద్దున సాయంత్రం మనకు వీలైనంత ప్రసాదం అయితే చేసుకొని నైవేద్యంగా ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ రెండవ రోజు కూడా ప్రసాదం చేసుకొని నైవేద్యంగా పెట్టి దేవుడికి పూలు, పత్రి ఇంకా అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను. అదే విధంగా సాయంకాలం కూడా చేసుకొని మూడవ రోజు కూడా ఉదయాన్నే లేచి ప్రసాదం చేసుకొని గణపయ్యకి నైవేద్యంగా ప్రసాదం పెట్టి పూలు, పత్రి, అక్షింతలతో పూజ అయితే చేసుకున్నాను. నేను 3 రోజులు గణపయ్యను ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను. అందుకనేసి ఇది మూడవ రోజు కదా, ఇప్పుడైతే పూజ చేసేసుకొని అలాగే టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే నేను గణపయ్యని కదిపేసి దీపాలు కొండెక్కిన తర్వాత అయితే నేను మా అపార్ట్మెంట్ కిందున్న పెద్ద గణపయ్య దగ్గరికి తీసుకెళ్ళి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కదిపేశాను గణపయ్యని. ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత పెద్ద గణపయ్య దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెడతాను. అలాగే మీరు కూడా మా పెద్ద గణపయ్యను చూసేద్దురు. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి. పిస్తా పెట్టు స్వామికి. గణపతి బొప్ప మోరియా, గణపతి బొప్ప మోరియా, గణపతి బొప్ప మోరియా, గణపతి బొప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై 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 జై. చేతులు ఇటు పెట్టుకో. జై. ఇక్కడ చూసారు కదా, మా పాప నాతో పాటు బాగా పలికింది జై బోలో గణేష్ మహారాజ్కి అంటే జై అంటూ అలాగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా వినాయకునికి నిమజ్జనం అయితే కాదు, 3 రోజులు అయింది ఇంట్లో పెట్టుకొని. ఇప్పుడైతే మా అపార్ట్మెంట్ కింద పెద్ద వినాయకుని దగ్గర అయితే పెట్టుతున్నాము. నిమజ్జనం వచ్చేసి 9 రోజులకైతే నిమజ్జనం చేస్తాము. ఇప్పుడైతే ఇక్కడ దేవుని దగ్గర పెట్టిన మనం పూజకు వాడిన పత్రి, పూలు ఇంకా ఇవన్నీ వచ్చేసి మనం అన్నీ తీసేసి ఒక కవర్లో వేసి పెట్టుకున్నాము. ఇంకా ఒత్తులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న పూలు, పత్రి ఇవన్నీ తీసేసుకుందాము. ఇక్కడైతే కనుక పండ్లు అనేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇవి మనం తినొచ్చు, ఇంకా పిల్లలకి ఇంకా ఇలా పంచినా కూడా చాలా మంచిది. మామూలుగా అయితే ఊర్లో అయితే కనుక ఈ పండ్లు, చెరుకులు ఇవన్నీ ఇక్కడ పిల్లలు ఇలా తినేసేవాళ్ళు. ఇంకా చెరుకు అవన్నీ తలా ఒకటి తీసేసుకునే వాళ్ళు నిమజ్జనం అప్పుడు. నిమజ్జనం గణేశాను దించే ముందే ఈ పండ్లు, చెరుకులు అన్నీ పిల్లలంతా తీసేసుకొని అక్కడే తినేసేవాళ్ళు. ఇక్కడైతే కనుక నేను మొత్తం పండ్లన్నీ తీసేసాను, పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు పూలు, పత్రి ఇవన్నీ కూడా ఈ కవర్లో అయితే పెట్టుకుంటున్నాను. నేను గణేశాను కింద పెద్ద గణేష దగ్గర పెడతాను కదా, ఈ గణేశాను పెద్ద గణేష దగ్గర పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇవి పూలు, ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ఈ కవర్ని కూడా నేను గణేష దగ్గర అక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు నిమజ్జనం
చేసేటప్పుడు పెద్ద గణేష దగ్గర ఉన్న ఆకు, పూలు, పత్రులు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ వేస్తారో ఇవి కూడా అక్కడే వేస్తారు. మళ్ళీ మనం సెపరేట్‌గా తీసుకెళ్ళి వేయాల్సిన అవసరం లేకుండా ఈ గణేష దగ్గరే పెట్టేస్తే సరిపోతుంది అనేసి నేను మొత్తం కూడా ఈ కవర్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే దీపాలు ఇవన్నీ వచ్చేసి ఒక సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే గణేషకు మొక్కుకొని అయితే మొత్తం ఆకులన్నీ తీసేసుకుంటున్నాను. ఇంకా ఈ గణేష కూడా పెద్ద గణపయ్య దగ్గర రోజు ఉదయము, సాయంకాలము పూజలైతే జరుగుతూ ఉంటాయి. మా అపార్ట్మెంట్ కింద పూజారి వచ్చి చేస్తారు. చాలా బాగుంటుంది. వినాయక చవితికి మా అపార్ట్మెంట్ దగ్గర ఉదయం, సాయంకాలం అయితే పూజ జరుగుతుంది. అలాగే రోజు పెద్ద గణపయ్య దగ్గర లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అయితే చదువుతాము. ఇంకా గణేష నిమజ్జనం వచ్చేసి 9వ రోజు అయితే గణేష్ నిమజ్జనం అయితే చేస్తారు. ఆ రోజు ఇంకా బాగా చేస్తారు. పిల్లలు, పెద్దలు అంతా చాలా హడావిడిగా ఉంటుంది. మామూలుగా నేను చిన్నప్పుడు అలాగా వినాయక చవితి ఎలా జరిగేదంటే మట్టి వినాయకుడు, బంకమట్టి ఉండేది మాకు అక్కడ. బంకమట్టితో వినాయకుడిని చేసి గుళ్ళో పెట్టేవాళ్ళము. గుళ్ళో పెట్టి 3 days తర్వాత అయితే నిమజ్జనం చేసేవాళ్ళము. జల్లెడలాగా అలాంటి వాటిల్లో వినాయకుడిని తీసుకెళ్లి పండ్లు అన్ని తీసుకెళ్లి అక్కడికి నిమజ్జనం చేసేసి పప్పులు, బొరుగులు అయితే పెట్టేవాళ్ళు. అలా తీసుకొని వచ్చేవాళ్ళము చాలా చిన్నప్పుడు. ఇంకా తర్వాత అయితే ఇలా విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి డైరెక్ట్గా చేసేవాళ్ళు. ఇప్పుడైతే నిదానంగా 1 by 1 ఇయర్ అలా పెద్ద పెద్ద గణపతిని తీసుకొచ్చి ఇప్పుడైతే ఇంకా పెద్ద గణపతిని తీసుకొచ్చి చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా నేను చిన్నప్పుడైతే చిన్న సెలబ్రేషన్సే పెద్దవాళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ మెంబర్స్తోనే చేసేవాళ్ళు సెలబ్రేషన్. ఇప్పుడైతే చాలా పెద్దగా చేస్తున్నారు. ఎంతైనా ఓల్డ్ మెమరీసే చాలా బాగుండేది. అంటే ఇప్పుడు కూడా బాగుంది అనుకోండి, కానీ అప్పటి మెమరీస్ అప్పటివే అనిపిస్తుంది. నా చిన్నప్పుడు పిల్లలైతే వినాయక చవితి అనుకో స్కూల్కి రారు అసలు. స్కూల్లో టీచర్ అడిగితే ఏమి స్కూల్కి రాలే అంటే వినాయక నిమజ్జనం అంటే వినాయకుడు చెప్పాడా నీకేమన్నా స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు టీచర్స్ స్కూల్లో. చాలా మంది పిల్లలు అయితే ఎగరగొట్టేవాళ్ళు. అంటే 3 days 5 days పెడతాం కదా ఊర్లో, అలాగా. అప్పుడు ఆ బ్యాచ్లో మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పటికీ కూడా విలేజ్లలో ఇలాగే జరుగుతూ ఉంటుంది, స్కూల్కి వెళ్ళకుండా వినాయక చవితి అనేసి. మీలో ఈ బ్యాచ్లో మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే నేను గమనించింది, వినాయక చవితికి మనము విగ్రహం పెడతారు కదా ఊర్లో, కొంచెం పెద్ద విగ్రహమే పెట్టేవాళ్ళు, పెద్ద గణపతినే పెట్టేవాళ్ళు. అప్పుడైతే నిమజ్జనం చేయడానికి మా దగ్గరలో కుంటలల్లో, చెరువులలో నీళ్లు ఉండేటివి కాదు. కానీ నిమజ్జనంకి కొంచెం దూరం తీసుకెళ్లి నిమజ్జనం చేద్దాం అనుకునే వాళ్ళు నీళ్లు రాకుంటే. అప్పుడు వినాయకుడిని పెట్టిన తర్వాత వర్షాలు అయితే పడేవి. ఒక 2-3 daysలోనే ఫుల్ వర్షాలు పడి కుంటలు అయితే నిండేసేవి. అప్పుడు నిమజ్జనం చేయడానికి దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా మా ఊరు దగ్గరే నిమజ్జనం చేసేవాళ్ళు. ఇలాంటివి అయితే నేను ఒక 2-3 times అయితే గమనించాను. అంటే అప్పుడు గణేష పండక్కి ఖచ్చితంగా వర్షం వస్తుంది అనేసి నా మైండ్లో ఫిక్స్ అయింది. మా పెద్ద వినాయకుని దగ్గరికైతే బొమ్మను తీసుకొచ్చేసాను. చూడండి మా పాప కూడా పట్టుకునింది. చూసారు కదా, ఇదే మా అపార్ట్మెంట్ కింద ఉన్న పెద్ద వినాయకుడు. ఇంతకుముందు అయితే మొత్తం మట్టితోనే ఉండే, ఈసారి ఇది కూడా మట్టిదే, కాకపోతే కొంచెం అలా కలర్ అయితే ఉంది. చూడండి మా పెద్ద గణపయ్య ఎలా ఉన్నారు, చాలా బాగున్నారు కదా. చాలా సందడిగా ఉంటుంది. ఉదయం సాయంకాలం పూజ చేసి పిల్లలు సందడి చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఈ వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. పూజ ఎలా చేస్తారు ఏంటి మా అపార్ట్మెంట్ దగ్గర అనేసి. ఇంకా పిల్లల సందడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలా సందడిగా ఉంటుంది. నేను ఆ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను చూడండి. తర్వాత నేను తీసుకొచ్చాను కదా పూజకు వాడిన పూలు, పత్రి ఇవన్నీ తీసుకొచ్చి కవర్లో తీసుకొచ్చాను కదా, ఈ కవర్ని ఇక్కడైతే పెట్టేశాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.